భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 4, 23, 24, 25 వార్డులు రాజీవ్ నగర్, కారల్ మార్క్స్ కాలనీల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవుని ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్, భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆలోచన భావ ప్రకటన అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 4, 23, 24, 25 భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేకము మన దృష్టికి వచ్చిన వెంటనే మున్సిపల్ అధికారులకి ఆదేశించడం జరిగింది. వెంటనే తగు చర్యలు చేపట్టాలని చెప్పడం జరిగింది. తప్పకుండా అవన్నీ సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన కానుండి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా, మోడీ లాంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని ఒకసారి ఈ రాజ్యాంగం పట్ల అవహేళన చేసే విధంగా మాట్లాడినటువంటి తీరును ఎండగడుతూ ఈ దేశ స్వతంత్రం కొరకు, ఈ దేశం కొరకు అమరులైనటువంటి త్యాగమూర్తుల గురించి గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క పాదయాత్ర ద్వారా నవ సమాజానికి, ఇప్పుడున్న యువతరానికి తెలియజేసే కొరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ గాంధీ తాత, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా నెహ్రూ లాంటి వ్యక్తులు, జగ్జీవన్ రామ్ లాంటి వ్యక్తులు ఈ దేశం కొరకు, స్వతంత్రం కొరకు వీళ్ళందరితో పాటు నెహ్రూ గారు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్ర పోరాటం కొరకు పోరాడినటువంటి వ్యక్తి నెహ్రూ కుటుంబం. నెహ్రూ గారి కూతురు శ్రీమతి కీర్తిశేషులు ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ దేశం కొరకు ఉగ్రవాదుల చేతుల్లో ఈ దేశం కొరకు ప్రాణత్యాగాలు చేసినటువంటి నెహ్రూ కుటుంబం. వాళ్ళ గురించి ఇప్పుడున్న సమాజానికి తెలియజేసే కొరకు, వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకునే కొరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ ఈరోజు 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి భారతదేశ వ్యాప్తంగా అడవి భూములు, పోడు భూములు, ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్న సందర్భాలలో ప్రభుత్వ భూములకన్నీ కూడా ఒక చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ద్వారా పేదలకు పట్టాలిచ్చి హక్కులు కల్పించి వాళ్ళకి భూములన్నీ కూడా దున్నుకొని మీరు కుటుంబ పోషణ
కొరకు మీరు బతకాలని హక్కులు కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఈరోజు ఈ దేశంలో అట్టడుగున అణగారినటువంటి దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఏదైతే ప్రైవేట్ బ్యాంకులతోని అప్పులు తీసుకున్నటువంటి సందర్భాలలో బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో చితికి వాళ్ళ రక్తం తాగినటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు చేసి, ఆ వాణిజ్య బ్యాంకుల ద్వారా, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పేద, బడుగు, బలహీన దళిత, గిరిజనులందరికీ కూడా రుణ సౌకర్యం కల్పించి ఈరోజు సమాజంలో సమాంతరంగా బతకటానికి వీలు కల్పించి హక్కులు కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం. ఆ రాజీవ్ గాంధీ కుమారుడు, అదేవిధంగా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కంప్యూటరీకరణతో పాటు సెల్ సిస్టాన్ని తీసుకొచ్చి 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి అన్ని యొక్క హక్కులను కల్పించినటువంటి నెహ్రూ కుటుంబం, అదేవిధంగా రాజీవ్ గాంధీ కుమారుడు ఈరోజు రాహుల్ గాంధీ 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన తృణప్రాయంగా వదులుకొని మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి నెహ్రూ కుటుంబం. నాడు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 24 సంవత్సరం జరిగినటువంటి ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 35 సీట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కాలేకపోయారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని రాబోయే ఈ 2029 సంవత్సరంలోనైనా ఈ దేశ స్వతంత్రం కొరకు ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకునే వరకు దేశ ప్రజలు సన్నద్ధం కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.